దుష్టుల్ని సంహరించడానికి పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదు. వాళ్ళ కర్మఫలమే ఏదో ఒక రూపంలో వాళ్ళని అంతం చేస్తుంది. పురాణాల్లో చెప్పారు, ఒకప్పుడు తప్పు చేసిన వాళ్ళు నరకానికి పోతారని, అక్కడ ఏవో శిక్షలు ఉంటాయని. కానీ నాకు తెలిసిన శిక్ష మాత్రం ఇదే. హలో అన్నా, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రమా? ఎవరికి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మనకి వైద్యం చేసి మన ప్రాణాలు కాపాడే డాక్టర్ని డ్యూటీ టైంలో ఉండగా రేప్ చేసి చంపేశారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగితే మనకు స్వతంత్రం వచ్చినట్టు. కానీ ఈ రోజుల్లో అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా తిరగలేకపోతున్నారు. ఒక క్యాండిల్ కడిగేలోపు ఇంకో క్యాండిల్ వెలిగించాల్సి వస్తుంది. ఐ ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఆగస్టు 15న, జనవరి 26న జెండాలు ఎగరేయడం, భారత మాతాకి జై అనడం తప్ప మన దేశం కోసం మనం ఏం చేసాం? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు చెప్పు, నాకు నిజంగానే స్వాతంత్రం వచ్చిందా?